बीआरएस के कारगुजार सदर तारक रामाराव ने उनके ब्रदर निस्बती के मकान पर पुलिस के धावे को कांग्रेस हुकूमत का सियासी इंतकाम करार दिया और कहा कि सियासी तौर पर वज़ीर आला रेवंत रेड्डी और कांग्रेस बीआरएस और उनका मुकाबला करने से कासिर है, इसीलिए इस तरह की ऊंची हरकतें की जा रही हैं। उन्होंने बताया कि वो उनके ब्रदर निस्बती का फार्म हाउस नहीं है, नौ तामीर शुदा मकान है जहाँ चंद रिश्तेदार जमा हुए थे। ऐसा तासुर देने की कोशिश की गई कि वहाँ लड़के लड़कियाँ पार्टी कर रहे हैं, जबकि दिवाली के मौके पर चंद रिश्तेदार वहाँ जमा हुए थे। जिस वक्त ये दावा किया गया, उनकी बीवी और बच्चे वहाँ नहीं थे, बल्कि अपने मकान में सो रहे थे। రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే వచ్చి ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు. అది ఫామ్ హౌస్ కాదు, అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే, ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10-15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇళ్లలోకి పోయిండు. ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరిని, బంధువులను గాని మిత్రులను గాని. వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. ఇళ్లలోకి పోయిన దావత్, అది ఇళ్లలోకి పోయిన ఫ్యామిలీ ఫంక్షన్. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్న మీడియా కవరేజ్ కూడా, సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా. రేవ్ పార్టీ అంటారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు? ఆడ ఆ దావత్ లో, ఆ ఫంక్షన్ లో, ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది, అంటే మా బావమరిది వాళ్ళ, నా భార్య వాళ్ళ తల్లిగారు, 70 ఏళ్ల వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది. చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు అదే ఫంక్షన్ లో ఉన్నారు. పొద్దునుండి చూస్తా ఉన్నారు రేవ్ పార్టీ అట. కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ల వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ల వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే, ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు, నేను కాదనట్లేదు. దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అది నా బావమరిది ఇల్లు. అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।